నమస్తే అండి. నమస్తే సార్. ఇది చూడండి, భారతీయ సిమెంట్స్ వైఎస్ భారతిరెడ్డి తెలుసు. ఈవిడి కూడా అక్రమాలు దారుణంగా, ఈవిడికి కూడా ఆవిడికి అందిన కాడికి ఆవిడ దోచేశారు సిమెంట్ కంపెనీని అడ్డం పెట్టుకొని. గ్రామ వార్డు సచివాలయాల్లో నిర్మాణాలు చేయాలని చెప్పి, అంటే నాకు తెలిసి ఇది సెకండ్ ఇన్నింగ్స్ అంటే వైఎస్ఆర్ పాలన, జగన్ పాలనలోనే, వైఎస్ జగన్ పాలనలోనే గ్రామ వార్డు సచివాలయాలు నిర్మించాలని చెప్పి 350 కోట్ల సిమెంట్ని, భారతీయ సిమెంట్ని సప్లై చేశారు. దీనికి కూడా ఏమన్నా జీవోలు రిలీజ్ చేశారా? ఏం చేశాడు, ఇంకా జీవోలు ఎక్కడ ఆన్లైన్లో పెట్టట్లేదు. గ్రామ వార్డు సచివాలయాలకి భారతీయ సిమెంటే వాడాలని చెప్పి ఒక కండిషన్ పెట్టాడు. కండిషన్ పెట్టి 350 కోట్ల సిమెంట్ని రిలీజ్ చేశాడు. గవర్నమెంట్ నుంచి బిల్లు తీసేసుకున్నాడు. 350 కోట్లు భారతీయ అకౌంట్లో పడిపోయింది. ఆ 350 కోట్ల సిమెంట్లో ఏంటంటే దేనికి సార్? అసలు వీళ్ళు ఉన్నప్పుడు డెవలప్మెంటే జరగలేదు. దేనికి వాడారు సిమెంట్లు? గ్రామ వార్డు సచివాలయాల్ని కడుతున్నాం అని చెప్పి మొదలు ఎక్కడ కట్టలే కదా, అక్కడక్కడ కట్టారు, చూపించారు. అక్కడక్కడ విలేజ్ లో చిన్న చిన్నది, అది 2 కాళ్ళతో మీరు ఎగిరితే మొత్తం కూలిపోద్ది, అది అలా కట్టారు. ఓ చిన్న గది, ఆ కట్టడానికి 350 కోట్ల రూపాయల సిమెంట్ని విడుదల చేశారు. గవర్నమెంట్ నుంచి బిల్లు తీసేసుకుంది భారతిరెడ్డి. ఆ 350 కోట్ల సిమెంట్ లో 25% వాడారు. ఒక 25% ఏమో వర్షాలు పడుతున్నాయి, తడిసిపోద్ది, పాడైపోద్దని వేరే అవసరాలకు వాడుకున్నారు. మళ్ళీ వీళ్ళే తీసుకున్నారు. మిగతా 50% సిమెంట్ని మాత్రం ఈ వైసీపీ మండల స్థాయి నాయకులు, ఈ సర్పంచులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు వీళ్ళు అమ్మేసుకున్నారు. గవర్నమెంట్ నుంచేమో బిల్లులు చేసి అందరూ కష్టపడ్డారు కదా పాపం. సచివాలయాలు కట్టాలని చెప్పి గవర్నమెంట్ నుంచి బిల్లులు శాంక్షన్ చేయించి సిమెంట్ కొనిపించారు. భారతిరెడ్డి డబ్బులు వెళ్ళిపోయినాక సిమెంట్ లో 25% మాత్రమే వాడారు. 25% ఇతర అవసరాలకని వాడారు. ఇతర అవసరాలు అంటే ఎవడు ఇల్లు కట్టుకోవడానికి ఆడు వాడేసుకున్నాడు. మిగతా 50% ఏమో ఇక అమ్మేసుకున్నారు డైరెక్ట్ గా లోకల్ నాయకులంతా, కింది స్థాయి నాయకులు. ఒకసారి వినిపిస్తాను చూడండి. రైట్ పవన్, వైసీపీ అవినీతి భాగోతాలు తవ్వే కొద్ది ఒక్కొక్కటిగా బయట పడుతూనే ఉన్నాయి. వీటికి అంతం అనేదే లేదు అని చెప్పేసి అయితే అనిపిస్తుంది. గతంలో మనం చూసినట్లయితే రోడ్లు కూడా తవ్వేసేసి అందులో అక్రమాలు చేసిన సందర్భాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రెసెంట్ గ్రామ వార్డు సచివాలయం, అంటే ఏపీ వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయం నిర్మాణానికి సంబంధించి సిమెంట్ విషయంలో కూడా భారీ దోపిడీ జరిగిందని మాత్రం అర్థమవుతుంది. అంటే ఎవరి స్థాయికి తగ్గట్టు ఎవరికి వాళ్ళు దోచేసుకొని కోట్లు అయితే సంపాదించుకున్నారు. దాదాపుగా సిమెంట్ కి సంబంధించి 300 కోట్ల వరకు ఈ గోల్మాల్ జరిగింది అని మాత్రం తెలుస్తోంది. చూస్తే గత వైసీపీ సర్కార్లో జరిగిన అవినీతి లీలలు అన్నీ ఇన్ని కావు, తవ్వే కొద్దీ బయటపడుతూనే ఉన్నాయి. వైసీపీ నేతలు తమ స్థాయిని బట్టి దేన్ని వదలకుండా దోచుకున్నారు. గ్రామ వార్డు సచివాలయాల నిర్మాణం ముసుగులో అడ్డగోలుగా సిమెంట్ అమ్ముకున్నారు. నిర్మాణాలను గాలి కొదిలేసి దొరికినోళ్లు దొరికినంత దోచుకున్నారు. ఇలా ఏపీ వ్యాప్తంగా మొత్తం 300 కోట్ల విలువైన సిమెంట్ ను అప్పనంగా అమ్ముకున్నారు. అన్ని జిల్లాల్లో అప్పటి వైసీపీ ఎమ్మెల్యేలు, వారి అనుచరులు ఇష్టారీతిగా అమ్ముకున్నారని తెలిసింది. ఇదండి, గ్రామ వార్డు సచివాలయాలు కట్టాలని 300 కోట్ల రూపాయలు సిమెంట్ అయితే భారతిరెడ్డి అకౌంట్లో డబ్బులు వేసేసింది గవర్నమెంట్. భారతిరెడ్డి సిమెంట్ పంపించింది. ఆ సిమెంట్ని అసలు వాడింది లేదు, కట్టింది లేదు. వార్డు సచివాలయాలు కట్టింది లేదు. అక్కడక్కడ 1-2 కట్టారు. మిగతాదంతా అప్పనంగా అమ్మేసుకున్నారు వైసీపీ క్షేత్రస్థాయి నాయకులు, గ్రౌండ్ లెవెల్లో ఉన్న నాయకులు. అంటే ఇలా దోచిపెట్టారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి వెనకాల ఇన్ని వేల మంది జగన్మోహన్ రెడ్డి మా జగనన్న అని చెప్పి తిరుగుతారు గాలినా కొడుకులు అందరూ. వాళ్ళు కూడా ఇప్పటికీ ఆ 40% ఓట్లు వేసిన వాళ్ళు కూడా ఎక్కువ మంది ఇలాంటి వాళ్ళే. ఈ 100 కోట్లు దొబ్బేసిన వాళ్ళే అందరూ. ఏం చెప్తారు దీని మీద? భారతిరెడ్డి దోపిడీ దాదాపుగా సిమెంట్ దాంట్లోనే 83 కోట్లు భారీ కుంభకోణం. అంటే ఈ ఒక్కటే కాదు, ఇంకా మరి ఎన్ని చేసిందో ఇంకా అన్ని ఒక్కొక్కటి. సిమెంట్ విలువ 300 కోట్లు. అంటే ఫస్ట్ చేసింది సెకండ్ ఇన్నింగ్స్ లో భారీ కుంభకోణం సిమెంట్ లో, భారతీయ సిమెంట్ లో. మరి ఇంకా ఈ భారతి గారు చేసిన అరాచకాలు ఇంకా ఎన్నో వస్తాయో ఇప్పుడు వస్తాయి బయటికి. 2019 నుంచి 24 దాకా. అసలు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మంత్రులందరూ జుట్టు పీక్కుంటున్నారంట. ఎవడెవడు ఎంత దొబ్బేశాడో. ఓ పక్కనేమో వాళ్ళ బాధ్యతలు చూసుకుంటూ ఇవన్నీ కూడా బాబు గారు అప్పచెప్పారంట. 100 మంది సెక్యూరిటీ భారతిరెడ్డికి. భారతిరెడ్డి అది కూడా గవర్నమెంట్ సొమ్ముతోనే పెట్టాడు జగన్మోహన్ రెడ్డి.
ఇప్పుడు అది లేదు కదా సార్, గవర్నమెంట్ లేదు కదా. ఇప్పుడు ఇవ్వమని పెట్టాడు కదా, 1000 మందిని ఇమ్మని చెప్పి పెట్టాడు కదా, అందులో 100 మందిని భారతిరెడ్డికి పెట్టుకుంటాడు. 1000 మంది 1000 మంది ప్రభుత్వాన్ని ఇమ్మంటున్నాడు, ఆయన ఒక 300 మందిని పెట్టుకున్నాడు ఆల్రెడీ. అంటే మొత్తం 1300 మంది. అంటే ఎంత దొబ్బేశాడో, ఎన్ని లక్షల కోట్ల ఆస్తి ఉందో ఆయన దగ్గర. 1500 మంది సెక్యూరిటీ కావాలి, తన దగ్గర ఉండాలనుకుంటున్నాడంటే ఎన్ని లక్షల కోట్లు దొబ్బేశాడో, ఎంత దారుణంగా దోచేశాడో వాడు. చూడండి మరి. ఇంకా వీళ్ళిద్దరూ మళ్ళీ విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, భారతి ఇప్పుడు మళ్ళీ లండన్ వెళ్ళాలని చూస్తున్నారు. మళ్ళీ విచిత్రం ఏంటంటే మొగుడు దొబ్బేశాడు, పెళ్ళం దొబ్బేసింది. అందుకే నేను సెకండ్ ఇన్నింగ్స్ అంది. అందుకే ఇప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు మొత్తం చూసాము. 15 లక్షల కోట్లు అన్ని బయటపడ్డాయి. మరి ఏమయ్యన్ని ఇంకా ఎన్ని బయటపడతాయో. 15 లక్షల కోట్లు బయటపడినాయి ఇప్పటి వరకు. అవును, బయటపడి భూకుంభకోణాలు అయ్యైతే దాదాపు 1,50,000 కోట్లు. అది వేరు మళ్ళీ. అది వేరు. ఎర్రచందనం దోపిడీ 1,00,000 కోట్ల పైన. కల్తీ ఈ పక్కన కల్తీ మద్యం 1,20,000 కోట్లు ఇప్పటి వరకు దొరికిన లెక్కలు. గంజాయి 2 లక్షల ఎకరాలు. 25,000 కిలోల డ్రగ్స్. మళ్ళీ ఇప్పుడు భారతిరెడ్డి దొంగతనాలు. మళ్ళీ భారతిరెడ్డి కూడా ఒక మహిళ అయ్యుండి సిగ్గు లేకుండా రాష్ట్రంలో అడ్డగోలుగా దోచేసుకుంది. ఒక ఎలకను పట్టుకోవటానికి, నిమ్మరసం తాగటానికి, రోజుకి 996 పప్పులు తినటానికి. నిన్న చూసాంగా 16 జీవోలతో ఇంట్లో ఏసీలు పెట్టుకున్నాడు. చూడండి, కప్పులకి 3 లక్షలు గాని, ఇంటి అద్దెకి లక్షలు, పిన్నెలు ఎమ్మెల్యేలకి, హత్యలు చేసేవాడు బూడి ముత్యాల నాయుడు, వీళ్ళందరికీ ఫ్రీగా అపార్ట్మెంట్లు రెంట్, నెలకి ₹1,00,000 రెంట్ అంట. అంటే డూప్లెక్స్ ఇళ్లలో అద్దెలుకున్నారు వీళ్ళు అమరావతిలో. అలాగే వీడు లెట్రిన్ కడిగించుకోవడానికి 12 లక్షలు అంట సంవత్సరానికి. అది చెప్పేది కదా సార్. వీడింట్లో పని మనిషి ఇంట్లో కూలర్లకి సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఇంట్లో కప్పులు కొనడానికి 1.5 కోటి. ఆడింట్లో ఫర్నిచర్, సోఫాలు ఫర్నిచర్ కొనుక్కోవడానికి 3 కోట్లు. నిన్న మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు భారతిరెడ్డి బయటపడింది. ఇంకా ఎన్నో వస్తాయో చూడండి. ఇప్పుడు దాకా భారతీయ సిమెంట్ వచ్చింది, వారి కుంభకోణం ఒకటి, ఇంకెన్నో వస్తాయో చూడాలి. చెప్పే కదా. ఇప్పుడు అసలు మంత్రులంతా జుట్టు పీక్కుంటున్నారు. ఎవడెవడు ఎన్ని 100 కోట్లు 1000 కోట్లు దొబ్బేశారు అనేది లెక్కలు తీయమని బాధ్యత అది కూడా అప్పచెప్పారు చంద్రబాబు నాయుడు గారు. అందరూ జుట్లు పీక్కుంటున్నారు. వీళ్ళు చేసిన దోపిడీలు, దొంగతనాలన్నీ పట్టుకోలేక జుట్లు పీక్కుంటున్నారు. నానా చావు చేస్తున్నారు మంత్రులందరూ. ఒక్కోటి చూస్తుంటే ఇక ఎక్కడ పథకాలు ఆగట్లేదు, డెవలప్మెంట్ ఆగట్లేదు ఏపీలో. ఇవన్నీ కానీ ఇవన్నీ బయటకు వస్తే చెప్పాను, ఆల్రెడీ చెప్పాను, ఆంధ్రప్రదేశ్ అమెరికా అవ్వడం ఖచ్చితం, గ్యారంటీ. ఆ రకంగా దోచుకున్నారు. కానీ దరిద్రుడు జగన్మోహన్ రెడ్డికి ఇంకా ఓట్లు వేసిన వాళ్ళు, వేసేవాళ్ళు మా జగనన్న అని కులపిచ్చ మతపిచ్చతో ఉండేవాళ్ళు కొంతమంది ఉన్నారు. మళ్ళీ వీళ్ళు 29లో మళ్ళీ అధికారం కావాలంట. ఇస్తారంటారా? మీకు ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటంటే ఆ 11 మంది ఎమ్మెల్యేలు కూడా జంప్ అవటానికి సిద్ధంగా ఉన్నారు. అది కూడా నెక్స్ట్ చేయబోతున్నాం. ఆ పథకం వైఎస్ఆర్సీపీ పార్టీ చీలిక రాబోతుంది. వైసీపీ పార్టీలో చీలిక రాబోతుంది. 7 మంది ఎమ్మెల్యేలు పార్టీని వదిలిపోతారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్ కట్ చేసి కాంగ్రెస్ పార్టీగా మారిపోతుందా మళ్ళీ? కాదు, వైసీపీ అని బయటకు వచ్చే ఎమ్మెల్యేలందరికీ వైసీపీ పార్టీ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి కొత్త పార్టీ పెట్టుకోవాలి ఇప్పుడు. జగన్మోహన్ రెడ్డి కొత్త పార్టీ. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఉన్న మేజర్ ఎమ్మెల్యేస్ అందరూ బయటకు వచ్చేస్తే ఆ పార్టీ గుర్తు, ఆ పేరు అన్ని వాళ్ళకి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వేరే గుర్తు పెట్టుకోవాలి. ఏ గొడ్డలు గుర్తు పెట్టుకుంటాడో, జేబు దొంగల గుర్తు ఏదైనా పెట్టుకుంటాడో. ఫ్యాన్ గుర్తు కూడా పెట్టుకోవటానికి కారణం ఏంటంటే ఫ్యాన్ రెక్కలు 3 రెక్కలు కాదు, 3 గొడ్డలు దొరుకుతా ఉంటాయి. అది ఇప్పుడు ఆ ఫ్యాన్ గుర్తు కూడా జగన్మోహన్ రెడ్డికి మిగలదు. లెజిస్లేటివ్ పార్టీలో చీలికొచ్చి సగానికి పైగా ప్రతిపక్ష హోదా లేనప్పుడు ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు కూడా చేదాటిపోయినప్పుడు ఇంకా నీకు గుర్తెందుకు? నీకు ఆ పార్టీ ఎందుకు? గుర్తు ఎందుకు కాదు, ఆటోమేటిక్గా పోతుంది. సగానికి పైగా ఎమ్మెల్యేలు బయటికి వెళ్ళిపోయి వేరే పార్టీ పెట్టుకున్నారంటే మేము ఆ పార్టీలో ఉండడం, విడిపోతామంటే వాళ్ళకే ఆ పార్టీ గుర్తును, పార్టీ సింబలు, పార్టీ పేరు అన్నీ వాళ్ళకి వస్తాయి. జగన్మోహన్ రెడ్డి కొత్త పార్టీ, కొత్త గుర్తు పెట్టుకోవాలి. మళ్ళీ ఫ్యాన్ గుర్తు కూడా వాళ్ళకి పోతుంది.
చీలికి వస్తుంది. మొత్తం 7 మంది ఎమ్మెల్యేలు బయటికి రావడానికి అయిపోయింది. రోజు న్యూస్ చూస్తున్నాక ఇంకా అయిపోయింది. ఒక నెలలో ఇక పార్టీ మొత్తం ఇక. సరే దాని సంగతి వదిలేయండి. ఒక మహిళ అయ్యుండి లక్షల కోట్లు ఏమో మొగుడు దొబ్బేసింది, దాచుకుంటుంది, తీసుకెళ్ళి ఇక్కడి నుంచి అంతా చేరేసింది. కంటైనర్లు ఎలక్షన్ల ముందు మనం మాట్లాడుకున్నాం, ఎన్నో కంటైనర్లో లక్షల కోట్లు తీసుకెళ్ళిపోయారు. ఆ కంటైనర్లో ఏం తీసుకెళ్లారంటే సిద్ధం సభలకి బస్సు యాత్రలు వెళ్ళటానికి, అన్నం కూరలు వండుకోవడానికి బొచ్చులు పట్టుకెళ్తున్నామని చెప్పాడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి. సిల్వర్ బొచ్చులు పట్టుకెళ్తున్నాం, సిద్ధం సభల్లో మేము ఎక్కడెక్కడైతే మధ్యాహ్నం పూట ఆగుతామో రాత్రి పూట ఆగుతామో అక్కడ భోజనం వండుకొని. ఏడన్నా సిద్ధం సభలో ఎక్కడన్నా భోజనాలు పెట్టని చూసారా? ఎక్కడా లేదు. అసలు కంటైనర్లో బొచ్చులు పట్టుకెళ్ళారంటే ఎన్ని బొచ్చులు ఉంటాయి? కనీసం 1,00,000 మందికి వంట చేయొచ్చు ఒక కంటైనర్లో పట్టుకెళ్ళారు. నాకు వచ్చిన డౌట్, కంటైనర్లో బొచ్చులు పట్టుకెళ్ళారు అంటే డబ్బులు ఏ రకంగా పట్టుకెళ్ళి ఉంటారు? విమానాల్లోనా? ఒకసారి మనమే చేసాం, 30 కంటైనర్లో పట్టుకెళ్ళాడు డబ్బు. 30 కంటైనర్లలో 2 times. ఒకసారి కడపలో కనపడింది, ఇంకోసారి అదే విధంగా తాడేపల్లి కొంపలోనే కనపడింది. అది కూడా అన్ని ఫోటోలు బయటకు వచ్చేస్తే ఎవడో ఫోటోలు తీసి బయట పెట్టారు. అవన్నీ వచ్చేస్తే అది వెనక గేట్లో నుంచి పారిపోయింది. ఆ కంటైనర్ వెనక గేట్లో నుంచి తీసుకెళ్లారు, ఎవ్వరికి ఇక దగ్గరికి రానియకుండా. అందుకనే ఆడు 1 కిలోమీటర్ రోడ్డు వేసుకున్నా రోడ్డు అంతా బ్లాక్ చేశాడు కంచెలేసి. ఆ లోపల ఏం జరుగుతుందో ఎవరికి తెలియకూడదు, ఎవరికి కనపడకూడదు. ఆడు ఏం తీసుకెళ్తున్నాడు, దేంట్లో తీసుకెళ్తున్నాడు, ఎక్కడ తీసుకెళ్తున్నాడు. జగన్మోహన్ రెడ్డికి 11 మోహన్ రెడ్డి, ఎగ్ పఫ్ రెడ్డి అని పెట్టి, ఏమకి కంటైనర్ రెడ్డి, కంటైనర్ భారతి రెడ్డి అని పేర్లు పెడితే బాగుంటుంది, సరిపోతుంది. ఇప్పుడు అసలు ఒక మహిళ కదండి, లక్షల కోట్లు మొగుడు దోచుకొస్తున్నాడు. ఇంకా ఈవిడికి ఏంటి డబ్బు పిచ్చి, ఏం చేసుకుంటది? ఈ రకంగా జైలర్ ప్యాలెస్ కొనిపెట్టాడు. సార్ నాకు అర్థం కావట్లేదు. చనిపోయిన పెద్ద పెద్ద మహానుభావులు అంతా చనిపోయారు, వాళ్ళందరినీ కట్ల మీదే కాల్చారు, నోట్ల కట్ల మీద. ఎవరైనా చనిపోయిన వాళ్ళు సంపాదించిన ఆస్తులు సార్ చనిపోయిన తర్వాత ఒంటి మీద చిల్లర వేస్తారు. అవును, కనీసం ఈయన ఏమైనా తీసుకెళ్ళవేమో చూడు అని, అవి కూడా తీసుకెళ్ళరు. కనీసం మరమరాలన్నా జల్లుతారు, ఏమన్నా తినమని. అయ్యి తినలేరు. పైగా కట్టెలతో కాలుస్తారు, నోట్ల కట్టెలతో కాల్చరు. కానీ నోట్ల కట్టలతో కాల్చాల్సిన వాళ్ళే వీళ్ళిద్దరు, జగన్మోహన్ రెడ్డి, భారతి రెడ్డి. నోట్ల కట్టలతో కాల్చాలంటారు. అవి ఇండియన్ కరెన్సీ నోట్ల కట్టలు కాదు, డాలర్స్ కట్టలు. డాలర్స్ మా ఖరీదు, 2 బాడీలు చాలా ఖరీదు, రిచ్ కదా, ఇండియన్ కరెన్సీ సరిపోదు. అంటే వీళ్ళని మళ్ళీ కట్టెలు కూడా అంటే ఎర్రచందనం కట్టెలతో కాస్ట్లీ కదా, అన్ని కాస్ట్లీ. రోజే వస్తుంది, వీళ్ళు ఉచ్చబోసినా కాస్ట్లీ, ఎరిగినా కాస్ట్లీ, టిఫిన్ తిన్నా. అవును, మరి 35 లక్షల రూపాయలు బంగారపు కమౌట్లో ఎరుగుతాడు. అసలు బంగారం అంటే లక్ష్మీదేవి అండి, ఆ బంగారం మీద బంగారం కబోర్డ్ లో ఎరుగుతాడు. ఎగ్ పఫ్లు 3 కోట్లు పెట్టి ఎగ్ పఫ్లు తింటాడు. అసలు బంగారం అంటే లక్ష్మీదేవి. మన అది ఎగ్ పఫ్ లేకపోతే ర్యాట్ పఫ్? ర్యాట్ అంటే ఏం సార్? ఏంటి? ఎలక. ర్యాట్ తో కూడా పఫ్లా? మరి 1,32,00,000 పెట్టి ఎలకను పట్టుకోవటానికి ఎందుకు నువ్వు ఎలకను పట్టుకునేది? పఫ్లు చేసుకోవటానికి. ఫస్ట్ ఎలక వీడియోస్ బయటకు వచ్చినాయి, ఎలకను పట్టుకున్నది. తర్వాత ఎగ్ పఫ్లో వచ్చినాయి. ఎగ్ పఫ్లో ఎలక ఏ చైనా వాళ్ళ దెంటలా ఆ పాముల్ని, బొద్దింకల్ని, కప్పల్ని ఏమో. ఇక నువ్వు కూడా ఇక అసలు మీకు విషయం తెలుసా, బంగారం అంటే లక్ష్మీదేవి. మనం శ్రావణ మాసం పూజలు చేసినప్పుడు కూడా బంగారాన్ని, ఆ డబ్బుని లక్ష్మీదేవి పటం దగ్గర పెట్టి పూజ చేస్తాం. మొన్న బంగారపు కమౌట్ లో ఎరుగుతాడు. వీడికి సిగ్గు లేదా? అంటే హిందూ సాంప్రదాయాల మీద, హిందూ దేవుళ్ళ మీద నమ్మకం లేదా? నువ్వు అయ్యుంటే తిరుపతి సెట్టింగ్ తాడేపల్లి ఎందుకు వేస్తాం? 3 పెళ్ళాలు ఇద్దరు టిష్యూ పేపర్లో ప్రసాదం రాసి పెట్టిద్దా నీ పెళ్ళం? తీర్థం ఇస్తే ఇదే వెనకపోస్తుంది. అంటే మనం తాగి జుట్టుకు రూసుకుంటాం కదా, అదేమో తాగింది కూడా లేకుండా ఇట్లా అనేసి ఇట్లా వెనక్కి పోసేస్తుంది. దారుణం మొగుడు పిల్లలు. అసలు వీళ్ళు చేసిన అరాచకాలకి భగవంతుడికి కూడా అర్థం కావట్లేదు వీళ్ళకి ఏం శిక్షలు వేయాలనేది.
అసలు ఏం శిక్షలు వేయాలి అంటే చంపేద్దాం అనుకున్నా కూడా దేవుడు వీళ్ళు మామూలుగా సింపుల్గా చంపేస్తే ఈ శిక్ష సరిపోదు, వీళ్ళకి నరకం చూపించి చంపాలని చెప్పి డిసైడ్ అయ్యాడు దేవుడు. అందుకనే ఆలోచిస్తున్నాడు వీళ్ళని ఎలా తీసేయాలా అని. ఎలా తీసేయాలో కూడా అర్థం కావట్లా. రాజశేఖర రెడ్డి గారిని చూడండి, ఊరికే 2 నిమిషాల్లో లేపేశాడు. కానీ అలా లేపితే వీళ్ళకి నొప్పి తెలియదు, వీళ్ళకి నొప్పి తెలియాలి, చాలా భయంకరంగా చేయాలి వీళ్ళని ఏదైనా అని చెప్పి ఆలోచిస్తున్నాడు దేవుడు. అందుకనే టైం తీసుకుంటున్నాడు. అసలు బిన్ లాడెన్కి చంపటం అమెరికా వాళ్ళకి అర్థమైంది, కానీ ఈ జగన్మోహన్ రెడ్డిని చంపటం వెంకటేశ్వర స్వామికి కూడా అర్థం కాదు. బిన్ లాడెన్ అన్నారు. మీకు ఒక విషయం చెప్తా, తాలిబాన్లో మార్పు వచ్చింది, మేము చాలా తప్పు చేసాం, మేము మారిపోయాం అని చెప్పి మొన్న ఆఫ్ఘనిస్తాన్లో. అవును, తాలిబాన్లన్నా మారారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మారట్లా. అసలు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు మన ఇండియా క్రికెట్ మ్యాచ్లు చూస్తా మనతో చాలా స్నేహంగా ఉంటారు సార్. అవును, మనం వెళ్తే చాలా బాగా చూసుకుంటారు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు. అవును, తాలిబాన్లన్నా మారారు కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి తెలియట్లా. వాళ్ళ క్రికెట్ ప్రాక్టీస్ చేసుకోవటానికి 4-5 స్టేడియంస్ వాళ్ళకి అప్పచెప్పారు ఇండియాలో. ఈ రోజు ఇంత బాగా ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఆడుతున్నారు అంటే అది ఇండియా దయే. సార్ దాని సంగతి వదిలేండి, భారతిరెడ్డి దోపిడీ గురించి ఏమన్నా 2 ముక్కలు మా ప్రేక్షకులకు చెప్పండి. ఏముంది, ఇప్పుడు ఒకటే కదా సార్ వచ్చింది, 83 కోట్లే కదా. 83 కోట్లు అంటే వాళ్ళకి చిల్లరతో సమానం. మామూలుగా జేబు ఖర్చులు. ఇప్పుడు లండన్ వెళ్తారు కదా, అప్పుడు అక్కడ బట్టలు గిట్లు వస్తువులు అవి కొనుక్కోవడానికి సరిపోతాయి. మనము ₹1,00,000 ఉంటే ఇక మొత్తం పండగే అనుకుంటాం, కానీ వాళ్ళకి 100 కోట్లు ఉన్నా కూడా ఇంకా అసలు ఏకముక్కలు అంతే, ఏం ఉండవాడ. కనీసం రోజుకు 100 కోట్లు సంపాదించాలా. ఇప్పటిదాకా ఏమో సైలెంట్ కూర్చుంది అనుకున్నా, కానీ ఏమో కూడా బ్యాటింగ్ అప్పుడే 2019లోనే ఇక దోచుకోవటం స్టార్ట్ చేసింది. బయటపడుతుంది ఇప్పుడు మొత్తం అంతా బయటపడుతుంది. బ్యాటింగ్ స్కోర్ బయటకు వస్తుంది అంటారు. ఇక ఆడుదాం ఆంధ్రాలో భాగంగా ఇక అన్ని ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏమో కనపడకుండా ఎక్కడా కనపడలా ఇప్పుడు దాకా. అవును, నీ భర్త 4.5 ఏళ్ల తర్వాత బయటపడ్డాడు, కానీ నువ్వు అసలు ఏనాడు బయటకు రాకుండా నువ్వు కూడా బాగానే చేసావమ్మా బ్యాటింగ్. అన్నీ కూడా బయటకు వస్తాయి, తొందరగా ఏం వద్దు, రెడీగా ఉన్నాను. లండన్ వెళ్ళటానికి విజయసాయి రెడ్డి వీళ్ళు సిబిఐ వస్తున్నాయి కదా, మేము ఒకసారి లండన్ ఈసారి పోతే రారండి, ఇక రారు. ఈసారి పోతే ఇంకా అంతే లండనే. ఈసారి కనుక కోర్టు కనుక తప్పు చేసిందంటే ఇంకా అందరికి చెప్పించినట్టే కోర్టు. ఇంకా చూద్దామండి, భారతిరెడ్డి అక్రమాలు కూడా ఒకటి ఇలా బయటపడుతూనే ఉన్నాయి. బయటపడినప్పుడల్లా మన ప్రేక్షకులు మనం అందిస్తూనే ఉందామండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.